ఏమి చేయకూడదు ఇవన్నీ తెలుస్తాయి. అప్పుడు మనం ప్రవర్తించేటప్పుడు అణిమాది ప్రాదుర్భావ అనగా ఏమిటో చెప్పుకున్నాం. వీటిలో మనం ఒక్కొక్కప్పుడు సర్కస్ల్లోనూ అక్కడ చూస్తూ ఉంటాం. వెయిట్ లిఫ్టర్స్ ఉంది. బరువు మానవుడు ఊహించలేనంత బరువు ఎత్తేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎత్తుతారు కనుక ఊహించగలుగుతాం, కానీ ఇంకొకటి అది చూడకుండా మనం చెప్పినట్లయితే నమ్మటానికి వీల్లేదు. అలాగే మనిషి మీద ఏనుగును ఎక్కించుకునేటువంటి వారు మనం మన తరంలో చూసాం. ఇప్పుడు తర్వాత తరంలో పోయింది. కానీ తర్వాత మా చిన్నతనంలో కారు వెనక లాగి పట్టుకుని కారు డ్రైవ్ చేయమంటే కారు వెళ్లేది కాదు. కోడిరామూర్తి అనేటువంటి ఆయన కొంత చిన్నప్పుడు చూస్తుంటారు. నేను బాగా చిన్నప్పుడు నేను చూసాను. కారు డ్రైవరు ఆడియన్స్ లో ఉన్న ఏ డ్రైవర్ అయినా సరే వచ్చి కారు డ్రైవ్ చేసుకొని ఈయన వెనక లాగి పట్టుకుని ఉండేవాడు. కారు వెళ్లేది కాదు. ఇట్లాంటి వాటిలలో మనం అనుకుంటాం క్రమంగా జరిగినటువంటి అభ్యాసం వలన ఆ కండరములు నరములు ఆ రెసిస్టెన్స్ డెవలప్ చేస్తాయని ఒక ఫూలిష్ థియరీ మన దగ్గర ఉంది. వ్యాయామం అంటే అదే అని మన ఉద్దేశం. అంతేగాని ఆ లోపల ఏ మార్పులు జరుగుతాయి అని తెలుసుకునేటువంటి శాస్త్రీయ దృక్పథానికి ఇంకా పెట్టుపుట్టలేదు ఈ శతాబ్దం. అంటే ఈరోజు ఇంత బరువెత్తగలిగాడు, వచ్చే నెల ఇంకొంచెం బరువెత్తగలుగుతాడు, ఆ వచ్చే నెల ఇంకొంచెం బరువెత్తగలుగుతాడు. అంటే ఏ మార్పులు జరుగుతున్నాయి కండరములలో నరములలో మొదలైనటువంటి వాటిలలో, అవే ఇక్కడ చెప్పినటువంటి అణిమ మహిమ మొదలైనటువంటివన్నీ కూడా ఇక్కడ చెబితే మెరకిల్స్ కావు. అక్కడ మనం చూస్తే ఉతి మామూలుగా ఫిజికల్ గా కనిపించే ప్రాక్టీస్ కాదు. ప్రాక్టీస్ అన్నా ఇదే జరుగుతుంది, యోగాభ్యాసంలో ఉన్నా అదే జరుగుతుంది. ఆ లోపల వచ్చేటువంటి మార్పు ముఖ్యం. రోజు భౌతికంగా ప్రాక్టీస్ చేసినటువంటి వాడికి కూడా ఆ జీవకణముల్లో ఉన్నటువంటి జాగ్రత్త స్థితి అంటే అవేర్నెస్ అండ్ అలర్ట్నెస్ ఒక్కొక్క జీవకణంలోనే వేరువేరుగా హెచ్చు అవుతుంది. హెచ్చు అయినందువల్ల వీటిలలో ఏ స్థితి అయినా సరే మేల్కొనవచ్చు, మేల్కొలిపోవచ్చు. కనుక అవన్నీ కూడా మీరు ఉదాహరణలుగా తీసుకోవచ్చు దీనికి ప్యారలల్ గా. కనుక ఈ చెప్పినటువంటి సాధన వలన అణిమాది ప్రాదుర్భావ అంటే అణిమ మొదలైనటువంటి 8 కావాలని చేసేటువంటి వాళ్ళకి సిద్ధులు అంటారు. యోగాభ్యాసం చేస్తూ ఉంటే అప్రయత్నంగా వాళ్ళ ద్వారా పనిచేసేటువంటి వాళ్ళకి ఐశ్వర్యములు అంటారు. అంటే ఈశ్వరుని యొక్క అవతారమూర్తులుగా వచ్చినప్పుడు ఐశ్వర్యములు పనిచేస్తాయి. ఐశ్వర్యం అంటే ఈశ్వర లక్షణం అని అర్థం. ఎవడైతే ఈశ్వరుడు అనేటువంటి స్థితిని పొందాడో వాడిని ఆశ్రయిస్తాయి ఇవి. వాడిని అవి ఆశ్రయించినప్పుడు ఐశ్వర్యములు అంటారు. వీడు వాటిని ఆశ్రయించి సాధించడానికి ప్రయత్నం చేసి కొన్నాళ్ళు సాధించి తర్వాత చెడిపోయినప్పుడు అవి సిద్ధులు అని అంటారు. అవి పొందుతారు. తర్వాత కాయ సంపత్ పొందుతారు. నిన్న చెప్పుకున్న దాంట్లో సూత్రంలో మిగిలి ఉంది. కాయ సంపత్ అంటే శరీర సంపదను పొందుతారు. అంటే శరీర సంపద అంటే ఏమిటో తర్వాత సూత్రంలో చెప్పబోతున్నాడు, అందుకని ఇప్పుడు చెప్పక్కర్లేదు. కాయ సంపత్ తర్వాత తత్ కర్మ. ఇక్కడ మనం నిన్న అతి తప్పు ఉంటే తప్పు చూస్తున్నాం. ధర్మ అనభిఘాతస్య అని ఉండాలి. ధర్మ అనభిఘాతస్య తత్ ధర్మ అంటే ఆ దేహధర్మముల యొక్క దేహధర్మములు అంటే ఏమిటి? శరీరమునందు ఉన్నటువంటి అవయవ ధర్మములు, చేతుల ధర్మములు. కర్మేతి హస్తయోహో పనులు చేయడంలో ఒబీడియన్స్, గతిరీతి పాదయోహో లోకోమోషన్ కి హెల్ప్ చేయడంలో పాదములు. ఇట్లా ఒక్కొక్క దానికి దాని ధర్మములని వేరువేరుగా ఉన్నాయి. అలాగే శరీరంలో ఉన్నటువంటి ధాతువులు, సప్తధాతువులు ఉన్నాయి. రసరక్త మాంస మేరు అస్థి మధ్య శుక్ర ఓజస్సులు అనేటువంటివి. వాటి యొక్క ధర్మములు ఉన్నాయి. ఆ ధర్మములకు తర్వాత వయస్సుకు సంబంధించినటువంటి ధర్మములు ఉన్నాయి. ఇన్ని రకాలైనటువంటి ధర్మములను కూడా అనభిఘాతము అంటే దెబ్బ తగులకుండుట, అది
అభిఘాతం అంటే దెబ్బ తగలటం, అనభిఘాతం అంటే దెబ్బ తగలకుండటం. శరీర ధర్మములకు దెబ్బ తగలకుందన్నటువంటి స్థితిలో ఉంటాడు ఈ చెప్పిన యోగాభ్యాసం చేసినటువంటి వాడు. అంటే శరీర ధర్మములన్నీ కూడాను ప్రతి అణువుణువు, పరమాణువు, కణము వాటి యందు వీడు సంయమం చేస్తున్నాడు కనుక వేటి ధర్మములందు అవి ప్రవర్తిస్తూ ఉంటాయి కనుక వీటన్నిటిలో ఉన్నటువంటి వాడు పురుషుడు అనేటువంటి వాడు సత్వం అనేటువంటి తన వ్యాప్తిని, తన తేజస్సును వ్యాపింపజేసి ఉంచుతాడు గనక పురుషుడు క్రమక్రమంగా ఆ సత్వమును పరిశుద్ధి చేసుకుని యోగాభ్యాసంలో సత్వమే పురుషుడు, పురుషుడే సత్వం అనే అభేద స్థితికి వచ్చి మోక్షం పొందటానికి, మోక్షం అంటే శరీరం వదిలిపెట్టడం కాదు, పురుషుడే సమస్తంగా జీవించడం శరీరంలో, ఆ స్థితికి వెళుతూ ఉన్నాడు గనక వీడికి తప్పనిసరిగా శరీర ధర్మముల్లో ఏ ధర్మము కూడా అభిఘాతత్వం చేయదు, అనభిఘాతం ఉంటుంది. అంటే శరీరంలో ఏవి చేయవలసిన పనులు అవి చేస్తూ ఆయుర్దాయం అయిపోవటం వల్ల శరీరం వదిలిపెడతాడు కానీ జబ్బుతో చచ్చిపోవటం కానీ, దెబ్బ తగిలి చచ్చిపోవటం కానీ, యాక్సిడెంట్ లో చచ్చిపోవటం కానీ, రోగం వచ్చి చచ్చిపోవటం కానీ, ఎక్కడో ఏవో తినేసేసి అక్కడ కలరా పుట్టి ఎక్కడో రైల్లోనో ఎక్కడో చచ్చిపోవటం కానీ ఇలా ఉండవు. ఎందుకంటే వాడికి ఎక్కడో ఏవో రుచిగా ఉంటే తినటం, నోరాస లేకపోవటం అట్లాంటివి ఉండవు కదా. అలాంటివి ఉంటే ఎక్కడో ఏదో ప్రయాణాల్లో కలరానో లేదో రగులుతుంది. ఇదేమి ఉండవు కనుక అలాగా ఖర్జూరకాయలాగా ఉంటాడు మనిషి. ఎంత వయస్తున్నా అదే రకంగా ఉంటాడు, మారక చిట్ట చివరికి కర్మశేషం చేత అంటే ఈ శరీరం ఈ జీవుడికి ఎంత సంబంధమో, ఎంతకాలం సంబంధం అది అయిపోతుంది. టైం అయిపోయేటప్పుడు ఈ శరీరం దాని అంతటి పడిపోతుంది అనమాట. అలా పడిపోవటమే కానీ అది ఏదైనా పని చేసుకుంటూ పడిపోవచ్చు, మాట్లాడుతూ పడిపోవచ్చు, ఏమన్నా జరుగుతూ కూడా పడిపోవచ్చు. వాడి డ్యూటీలో వాడు ఉండగా శరీరం పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా అయిపోతుంది కానీ వాడు సావటానికి కావలసినటువంటి ఉపోద్ఘాతాలు ఏమి ఉండవు. అంటే కాలు చేయబడిపోయిందిట, మంచంలో 6 నెలలు ఉన్నట్ట, వాడికి నవద్వారాలకి సేవ పాపం ఒక 5-6 నెలలు ఇంట్లో వాళ్ళు చేశారట, ఇలాంటివేమి ఉండవు. అందుకని తద్ధర్మ అనభిఘాతస్య, వాటి లాస్ ఉన్నాయి చూడండి శరీర ధర్మాలు, వాటికి అనభిఘాతం దెబ్బ తగులకుండుట, నాట్ డ్యామేజ్. అంటే నో ఇన్ఫ్రింజ్మెంట్ టు ది న్యాచురల్ లా ఆఫ్ ఎనీ కౌంటర్ పార్ట్ ఆఫ్ ది వెహికల్. అది ఇది వస్తుంది కనుక అడిమాది సిద్ధుల ప్రాదుర్భావమును, ఐశ్వర్యంలో సిద్ధులో వాడి పుటకను బట్టి ప్రాదుర్భావమును, కాయ సంపత్ను అంటే శరీర సంపద ఉన్ననాడు. తర్వాత శరీరంలో ఉన్నటువంటి ధర్మములకు అభిఘాతము తగులకుండుట ఎన్నడూ కూడా, అంటే షాక్ లేకుండా ఉంటాం. ఈ యోగాభ్యాసం సక్రమంగా చేసి ఇందుకోసం అని కాకుండా చేసినటువంటి బుద్ధిమంతులు కలుగుతాయి. ఏమిటి ఆవరణ క్షయం జరగాలంటే ఇందుకోసం అని చేయకూడదు. చూసారా, మనకి ఇందాకే ఒక తమాషైన చిత్రమైన సంభాషణ 15వ వాల్యూము భాగవతం రహస్య ప్రకాశంలో డిక్టేట్ చేసుకుంటున్నాను. నేను డిక్టేట్ చేస్తుంటే కృష్ణ గారు రాస్తున్నారు. ఆ సంభాషణలో వచ్చింది ఏమంటే, దేవతలందరూ రాక్షసుల్ని సంహరిద్దామని ప్రయత్నం చేశారు. రాక్షసులందరినీ లొకేట్ చేశారు. వీడు ఇలాంటి వాడు, వీడి ఈ మహాఘోరాలు చేశాడు. చేసి వాడెవడో ఉన్న రాక్షసులందరిలో పెద్దవాడైనటువంటి, రాక్షసుడు కాకపోయినా వాడు మహానుభావుడైనటువంటి ఒక పెద్దవాడు త్రిశూరుడని ఒకడు ఉన్నాడు, విశ్వరూపుడు. వాడు తలకాయలు నరికేశారు, 3 తలకాయలు భయంతో. అంటే నరికేసేటప్పటికీ వీళ్ళందరినీ తిని మింగేసేటువంటి రాక్షసుడు ఒకడు దిట్టాడు, వృత్రాసురుడు అనేటువంటి వాడు. వాడి మీద వీళ్ళ ఆయుధాలు వేసేటప్పుడు పనిచేయాలి. ఆయుధాలని తినేశాడు, వీళ్ళని తినేశాడు. హాహాకారాలు చేశారు దేవతలు. అక్కడ ఏమిటి చూస్తున్నాడు వాడు? దేవతలు రాక్షసులు అనేటువంటి వాళ్ళు సృష్టిలో సంక్రమించిన గుణాలు, వ్యక్తులు కాదు. దేవతా గుణములు, రాక్షస గుణములు. భగవద్గీతలో దైవ ఆసుర సంపత్తి విభాగ యోగం అని ఇచ్చాడు. దైవ సంపత్త,
ఆసుర సంపద ఏమేమి ఉంటాయో ఆ గుణాల్లో దైవ సంపద కలిగినటువంటి వాళ్ళు దేవతలు అనుకుందాం. వాళ్ళు దుర్గుణాలు ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ దుర్గుణాలని తొలగించడం కోసమని ప్రపంచంలో ఒక ధ్వజం ఎత్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ దుర్గుణములను వీళ్ళు ధ్యానం చేస్తున్నారు. అది చేయటం వల్ల ఏమవుతుంది? వీళ్ళని రాక్షసులు జయిస్తున్నారు దేవతలు. ఎవరిలో అయితే వాడు దురాచారంగా ఉంటాడు, వాడు స్నానం చేయడు, వాడు కాఫీ తాగుతాడు, పొద్దున్నే మొంగడుకోకుండా కాఫీ తాగుతాడు, లేకపోతే వాడు కుచితమైనటువంటి వాడు కుట్రలు చేస్తాడు అనేటువంటి గుర్తిస్తున్నాము ఎదుటి వాళ్ళు. ఆ గుర్తించేటువంటి ఒకనొక రాక్షసులకు సంబంధించినటువంటి కోట మనలో తయారవుతుంది. అది కట్టుకొని మనం గుర్తించాం ఏమండి? అది ఆ కోటలో రాక్షసులు తయారయ్యి ఏం చేస్తున్నారు? ఈ దేవతలందరినీ ఎవడెవడైతే అలా గుర్తిస్తున్నాడో వాళ్ళలో ఉన్న దేవతలందరినీ మేతగా చితకొట్టిస్తున్నారు. అలాగా సృష్టిలో ఉన్నటువంటి పాపం దేవతలంతా రాక్షసుల్ని చితకొట్టేయడానికి ప్రయత్నం చేసేటప్పటికి ఏమైంది? ఇంకొక రాక్షసుడు పుట్టాడు. వాడేం చేస్తాడు? ఆ రాక్షసుడి పేరేమిటి? ఎదటి వాళ్లలో లోపాలు చూడటం అనేటువంటి లక్షణం కలగాలి. అప్పుడు మనలో ఉన్నటువంటి దేవతలంతా ఏమవుతారు? ఒక్కొక్కళ్ళలో ఉన్న దేవతలే నశించిపోతారు, దెబ్బతింటారు. అది ఆ కథ, వృత్రాసురుడి కథ. అంటే వృత్రాసురుడు అంటే ఏమిటి? వృత్రం అంటే ఆవరించటం, చుట్టూ చుట్టలు చుట్టుకుని మన చుట్టూ ప్రతివాడు చుట్టూ ఆవరిస్తాట. ఏ రూపంలో ఆవరిస్తాడో? తప్పులను చూడటం, దోషాన్ని చూడటం, దాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేయటం, ఇట్లాంటివి. తనలో పోగొట్టుకోవాలి, అది కూడా పోగొట్టుకుంటానికి ప్రయత్నం చేయకూడదు. సద్గుణాలను ఉపాసించాలి. కానీ ఎదటి వాళ్ళు పోగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ పోగొట్టడానికి చేసినటువంటి ప్రయత్నంలోనే రాక్షసులు జయించి దేవతలు నశిస్తారు మనలో. అది ఆ కథ చెప్తుంది. తర్వాత దెబ్బతిన్నాక ఆయుధాలు అస్త్రాలు ఏం పనిచేయవు. అంటే అర్థం ఏంటి? శమదమాది గుణాలు, యోగాభ్యాసం కానీ, సాంఖ్యం కానీ వెలుగుమాసి అన్నాడు. అది వృత్రాసురుని చంపటం అంటే. తెలుసో తెలియకో ప్రార్థన చేస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఆయన అన్నట్ట, నా భక్తులు నాకు సంతోషం కలిగేట్టు స్తోత్రం చేశారంటే వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తా. మీరు ఇప్పుడు ఆపదలో ఉన్నారు, వచ్చారు. అయితే ఉత్తముడైనటువంటి మహానుభావుడు ఎప్పుడు కూడాను అందరిలోనూ నన్ను చూస్తాడు. చూసినప్పుడు ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడు. కనుక ఒక్కడినే చూసి ఏకాంత ధర్మం అని దాన్ని ఆచరిస్తాడు. సృష్టిలో ఇంతమందిని చూడడం. చూసినప్పుడు వాడికి కావాల్సినవి ఏముంటుంటాయి? అందరిలోనూ తాను ఒక్కడే ఉన్నప్పుడు తాను కోరినవని ఏమైనా ఉంటాయో కోరికలు? అలా ఏమేమి ఉండవు. అవి దాటిపోయినటువంటి వాడు నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు. వీళ్ళు ఎందుకు వచ్చారు? ప్రాణాలు రక్షించుకుని ముష్టెత్తుకునేందుకు వచ్చారు. అంటే ఏమైనా ఉపదేశిస్తున్నాడో? వృత్రాసురుడు చనిపోవటం అంటే అర్థం మీకేం కావాల్సి ఉండకుండా ఉండే స్థితి అంతర్యామిని చూస్తాం. అంటే వీళ్ళని పొగుడుతున్నట్లుగా మందలిస్తున్నాడు దేవతలు. మీరందరూ చాలా మహానుభావులు, ఇలా నన్ను వచ్చి స్తోత్రం చేశారంటే నాకు చాలా సంతోషం. అందరిలోనూ నన్నే చూసి ఏకాంత ధర్మం అవలంబించినటువంటి వాడికి కావలసినవంటూ ఏమి ఉండవు. ఇంకా ఎవరికైనా కావలసినటువంటివి వాడు చేస్తాడు, కానీ తనకు కావలసినవి అడగటం అంటూ ఏమి కోరికలు ఏంటో అట్లాంటి వాళ్ళంటే నాకు సంతోషం. అంటే మీరు అలాంటి వాళ్ళు కాదు, సన్నాసులు అడుగుతాం అని ఇప్పుడు మీ బాధ తీర్చడానికి మార్గం చెబుతాను. పొగుడుతున్నట్లే ఉంది పైకి. ఏమిటి? మహానుభావుడు, చాలా మంచివాడు అనేటువంటి వాడు దధీచి అని ఒక ఆయన ఉన్నారు. అంటే మీరు కాదని అర్థం. మీరు కనుక అలాంటి వాళ్ళు అయితే వృత్రాసుడు ఎందుకు పుడతాడు? ప్రతి ఒక్కళ్ళలోనూ ఎందుకు మింగుతాడు? ఆయనకి కావాల్సింది ఏం లేదు. ఆయన శరీరం మినహా ఆయనకి కావాల్సింది ఏం లేదు. ఆయన శరీరాన్ని మీరు యాచించి అడుక్కోండి అన్నారు. అంటే అర్థం ఏంటి?
ఆయన ఎలా బతుకుతున్నాడో అలా బతకటం నేర్చుకోండి అని అర్థం. ఆయన శరీరం మీరు ధరించండి, యాచించండి. ఏదో తర్వాత ఆయన వెన్నెముకతో వజ్రం చేయండి, ఇవన్నీ చెబుతాడు అనుకోండి. కనుక ఇక్కడ చెబుతున్న విషయం కూడా అదే. ఇక్కడ శాస్త్రంగా చెబుతున్నాడు. అక్కడ ఏం చేస్తారు? భారతం, భాగవతం, రామాయణంలో ఇతిహాస స్వరూపంగా చెబుతారు. ఇతిహాస స్వరూపం అంటే ఏంటి? ఆ కథ ఎవడన్నా సవ్యంగా మనకు చదివి వినిపించేటి అట్లాగా పొట్టు వచ్చి మన చేతిలో పెట్టినట్టు అర్థం అవ్వాలి. అది ఇతిహాసం అంటే. ఇక్కడ ఇది శాస్త్రంగా చెప్పడం. శాస్త్రము ఇతిహాసము అంటారు. అది మనకి శాస్త్రం ఎలా ఉంటుంది? సంస్కృతంలో వ్యాకరణ శాస్త్రం ఉందనుకోండి, విడిచిపెట్టాను అంత ఏమనాలి? జహాహి. లేకపోతే ఇంకొక రూపం జహీహి, లేకపోతే జహీహి. 3 రూపాలు ఉన్నాయండి. ఈ 3 నేర్పాలి వ్యాకరణంలో, మనకు గుర్తుండాలి. ఒక ఆయన ఏం చేశాడు? జహాహి జహీహి జహీహి రామజాయాం అన్నాడు. అంటే రాముడు సీతాదేవి అంతది మహానుభావురాలని తెలిసి ఉండి కూడా విడిచిపెట్టాడు ముమ్మాటికి విడిచిపెట్టాడని 3 రూపాయల విషయం. మీరు అలా చెబితే జ్ఞాపకం ఉంటుందా? గ్రామర్ క్లాసులో చెబితే జ్ఞాపకం ఉంటుందా? ఈ ఒక్క 3 రూపాయలే కాదు వాడు అలా చెప్పింది. మొత్తం వ్యాకరణ శాస్త్రం అంతా ఆమోస్తరుగానే వాడు చెప్పాడు. ఏది? రామాయణంలో. రామాయణం ప్రారంభం చేసి మొట్టమొదట రామశబ్దంతో ప్రారంభం చేసి సమస్తమైన సంస్కృత వ్యాకరణం కూడా రామాయణంతో పూర్తి చేస్తూ కావ్యం రాశారు. చూసారా సంస్కృతంలో? దాని పేరు భట్టి కావ్యం అంటారు. భట్టి భట్టారు లేకుండా వ్యాకరణం వస్తుంది. అది కాదు, ఆ రాసినటువంటి మహానుభావుడు పేరు భట్టి కవి. వాడు జహాహి జహీహి జహీహి రామజాయా అంటే ముమ్మాటికి వదిలిపెట్టాడండి. ఏం చేద్దాం, సీతాదేవిని రాముడు అన్నాడు అని 3 రూపాయలు వేసాడు. అంటే కొంచెం దానికి చమత్కారం వాడేటప్పటికి యువతల వాడికి ఏమవుతుంది? లోపల ముద్రపడిపోతుంది. కనుక ఇదేమో మనకి వ్యాకరణ సూత్రాలు లాంటివి. అవి భారతం, భాగవతం, రామాయణం ప్యారలల్ గా ఉన్న లైన్స్ తీసుకుంటే ఇతిహాసములు అంటారు వీటిని. ఇతిహాసం అంటే ఇతి హా ఆశ అంటే ఈ విధముగా ఉండను కదా, జరిగాను కదా అంటే అనగా ఒకనాడు అని అర్థం. అది ఆ ఇతిహాసం అనే మాటకి. కనుక ఈ సూత్రం విషయం ఇది. కాయ సంపత్ అంటే ఏమిటో ఈ తర్వాత సూత్రంలో చదువుతున్నారు. శరీర సంపద అన్నాడే బాగుంటుందని శరీరం అది చెబుతున్నాడు. రూపము, రూప లావణ్య బల వజ్ర సంహననత్వాన్ని కాయ సంపద. సంహననత్వాన్ని కాయ సంపద. రూప లావణ్య బల వజ్ర సంహననత్వాన్ని కాయ సంపద. కాయ సంపద అనగా అంటే శరీర సంపత్తి, శరీర సౌష్ఠవం అంటే ఏమిటి? ఆయనకి మంచి శరీర సౌష్ఠవం ఉందండి అంటే మనిషి కుండల్లే ఉంటాడో రసంలే ఉంటాడో అని అర్థం కాదు. ఊరికే ఇంతున్నాడు అనుకోండి, అది ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. వాల్మీకి రామాయణంలో చెప్పినట్లు ఉండాలి. రాముడు ఎలా ఉన్నాడని చెప్పాడు? సమ విభక్తాంగ, అవయవములు సమముగా విభక్తములై ఉన్నాయి. అంటే ది రేషియోస్, మ్యూచువల్ రేషియోస్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఆర్ పర్ఫెక్ట్. సమవిభక్తములైన అంగములుట. అంటే ముక్కు ఎంత ఉంటే కన్నెంత ఉండాలో, కన్నెంత ఉంటే నుదురెంత ఉండాలో, లేకపోతే ఏముంటుంది అది వసారాల్లో ఏముంటుంది, ఇదేమో లేకపోతే మరి గోడకి మేకల్లో ఉంటుంది. ఇలా ముక్కు వేరే వచ్చేసింది అనుకోండి. వాడికి ఏదో ముక్కు వెంకటరావునో ముక్కు కృష్ణాచార్యలోనో ఏదో పేరు పెట్టేస్తారు. దాన్ని బట్టి వచ్చేస్తూ ఉంటుంది. ఇంత మీసాలు పెట్టేవారు మా చిన్నప్పుడు మాస్టర్ గారు. ఒక పాపం చేసాం చిన్నప్పుడు, అనేక పాపాలు చేసాం కనుక తిరిగే కొంత పోతే పోవచ్చు. అక్కడ ఆయన్ని బుద్ధారం పెడుతుంటే బొద్దంక మాస్టర్ అంటే బట్టతల మీసాలు బొద్దంక మాస్టర్ అని. సరే కొన్నేళ్ళు అయిన తర్వాత మీసాలు తీసేసాడు.
మీసాలు తీసేస్తే మామూలు మాస్టర్ అని వస్తా బోడిపోతే ఇంకో మాస్టర్. ఎందుకంటే మీసాలు పెట్టి తీసేసిన వాడాయని కానీ మీసాలు లేని పెంచని వాడవలేదుగా. అందుకని మన తెలుగు కూడా అలాగే ఏడుస్తుంది ఆయన పేరు పెట్టేటప్పుడు కూడా అతి తెలుగు. ఇక్కడ రూపం అంటే ఏంటంటే ఆకారం, ముక్కు, మొహం, కనుబొమ్మలు, కన్ను అంటే అందులో చెవులు, గడ్డం, తీరు, అది ఆకారం. సహజంగా పుట్టుకతో వచ్చినటువంటిది. ఏదైనా వ్యాధి మొదలైన వస్తే గానీ అది చేతరదు, సామాన్యంగా ఉంటుంది కంటిన్యూస్ గా. సవ్యంగా బతికేటువంటి వాళ్ళకి అదే పద్ధతిలో ఉంటుంది. లేదా వ్యాధి వచ్చి కొంత ఒళ్ళు చేస్తే పాడైపోతుంది, లేదా ఒళ్ళు తీసేస్తేనూ పాడైపోతుంది. సహజంగా ఉన్నటువంటిది మాత్రం సామాన్యంగా ఆ రెండు లేకపోతే ఉండిపోతుంది. కనుక రూపం అనేటువంటిది ఏమిటి? వెల్ షేప్డ్ లిమ్స్ అన్నమాట. అది రూపం. అది కాక రెండవది లావణ్యం అంటే ఏమిటి? అందం కాక, పుట్టుక చేత ఉన్న అందం కాక వయస్సుతో ప్రత్యేకంగా వచ్చేటువంటి ఒకనొక తలుపు ఉంటుంది, దాన్ని లావణ్యం అంటారు. ఏజ్తో కొన్ని హార్మోన్స్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల వచ్చేటువంటి మిసమిస అంటాం. అది యోగాభ్యాసం చేసినటువంటి వాళ్ళకి ఆరోగ్యం పరిపూర్తిగా చక్కగా ఉంటుంది కనుక ఆ వయస్సులో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి ఆ వయస్సుకు తగినటువంటి మిసమిస ఉంటుంది. కుర్రాడు చక్క జాంపండేలో ఉన్నాడు అంటాం, పెళ్లి కానిటువంటి వాడిని చూస్తే పిల్లనిద్దామని అనిపిస్తే. ఎవడన్నా పెళ్లి కాలేదుగా, బాగున్నట్ట, కొంచెం చదువుతున్నట్ట అని చూస్తే కొరకొరకొర చూస్తాం, వీడికి ఇంకా కాలేదా, ఎక్కడో తీసుకొచ్చేసేయాల్సిందే అన్నట్టు. ఇంకా వాడిని కూడా మన బ్యాచ్ లో కలిపేసేస్తే తప్ప మనకి ఆ జలసి పోదు. అంటే మళ్ళా అలాగే చెదలిన మొహంలో తయారవ్వాలి. వాడు కూడా చాలికి చాలక జీతం గందరగోళం అవన్నీ కూడా ఆ వయస్సులో అందంగా, వయస్సులో ప్రత్యేకంగా వచ్చేదాన్ని లావణ్యం అంటారు. దీన్నే నిర్వచనం శాస్త్రకారులు ఏమని ఇచ్చారంటే, ఈ లావణ్యం అన్నదానికి ముచ్చపు చిప్ప, సముద్రం దగ్గర ఆలువ చిప్ప ఉంటుంది చూడండి, ఆ చిప్పని ఎండకి ఎదురుగా పెట్టి ఇలా చూస్తే సిల్వర్ కోటింగ్ అంటే వెండి పొర ఉన్నట్లు ఉంటుంది, ఏమీ ఉండదు అక్కడ. ఆ వెండి పొర ఉన్నట్లు కనిపిస్తున్న ఇంప్రెషన్ ఎలాంటిదో ఈ లావణ్యం అలాంటిదో. అది వాళ్ళు ఇచ్చిన నిర్వచనం. అంటే దాంట్లో వెండి ఎంత ఉంటుందో దీంట్లో వేరే ఏదైనా భాగాన్ని ఫోటో తీసి చూస్తే ఏమీ రాదు మీకు. చాలా బాగున్నటువంటి ఒక అమ్మాయిని ముక్కు ఫోటో తీసి పెళ్లి సంబంధానికి పంపించారు అనుకోండి, ఏముండదు. ముక్కు ఫోటో తీస్తే అందం ఉండదు. ఏమండి, నిజమైన సహజమైనటువంటి అందం వేరు, వయస్సుతో వచ్చే అందం వేరు. సహజమైన అందాన్ని రూపం అంటారు, దాన్ని అనుభవ సౌందర్యం కూడా అంటారు. అనుభవ విశేషాత్తు కాళిదాసు దిలీప మహారాజును వర్ణించాడు. ఒక్కడే వెడుతున్నాడు కూడా, ఎవరు లేకుండా ఆవుని తోలుకొని వెడుతూ కూడా పరిమేయ పురస్సరవు, కొద్ది మందే కూడా వస్తున్నటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడాను ఆయన అనుభవం అంటే సహజంగా పుట్టుక చేత ఉన్నటువంటి ఒకనొక లక్షణం ఉంది ఆయనకి. దానివల్ల సేనా పరివృత సేనా పరివృత్తుల వల్ల వెడుతున్నారు వాళ్ళు. చుట్టూ మహాసేనలు వస్తూ ఉంటే ముందు ఎలా వెడతారో అలా వెడుతున్నారు. అంటే వాళ్ళకి ఆ నడవటం అలా అలవాటు. రాజుగారి కింద, ఆయన బాజీ కింద. వాళ్ళు ఎలా నడుస్తారనేది మనం ఇమాజిన్ చేయలేము. మా చిన్నతనంలో రాజులు ఉండేవాళ్ళు. రాజులంటే రాజు కులం వాళ్ళు కాదు, మేమెంత బ్రాహ్మణం, రాజులు అంతే బ్రాహ్మణం. రాజుగారు ఏదో కొట్టు పెట్టారంటే ఆయనకి రాజైనా తలకాయ. పంతులు గారు ఎలక్షన్ నిలబడ్డాటంటే వాడు ఎంత బ్రాహ్మడో, రాజుగారు దుకాణం పెట్టాటంటే వాడు రాజు ఎందుకు అవుతాడు. నేనెంత బ్రాహ్మణో వాడు అంతే రాజు, మీసాలు తీసేస్తాడు. అది కాక రాజులు ఉండేవాడు మా చిన్నప్పుడు. అంటే జమీందారులు, జమీలు ఉండేవి. ఆ ఉంటున్న రోజుల్లో వాళ్ల తరం వచ్చేటప్పటికే రాజులు ఎలా నడుస్తారు, ఎలా పరిగెడతారు, ఎలా మెట్లెక్కుతారు, ఎలా దిగుతారు అనేది
కొందరికి గుర్తున్నాయి, కొందరికి గుర్తులేవు. ఇది అనుభవ సౌందర్యం అంటే. ఒక మాట బాగా చిన్నవాళ్ళం, 6 సంవత్సరాలు, మా నాన్నగారు ఆయన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు అయినటువంటి ప్రసాదరావు గారు అని చెప్పి ఆంధ్రదేశంలో జగద్విఖ్యాతుడైనటువంటి నటుడు. ఆయన దుష్యంతుడు వేషం వేసి కోపల్లి హనుమంతరావు గారు శకుంతల వేషం వేసేవారు మా చిన్నప్పుడు. వాళ్ళిద్దరు కూడా విఖ్యాతులైనటువంటి నటుడు. వేస్తే ఆయన గబగబా పరిగెత్తుకొచ్చి రథం నుంచి దిగడం చూపించాడు. రాజు ఎలా దిగుతాడు, ఇక్కడ కూర్చున్నారు రాజులు చూస్తున్నారు, చాలా ఆశ్చర్యపడ్డారు. మర్నాడు మళ్లీ డ్రామా ఇంకోటి వేశారు. హరిశ్చంద్రుడు. హరిశ్చంద్ర మహారాజు సింహాసనంకి 3 మెట్లున్నాయి. ఆ 3 మెట్లు నుంచి వెళ్లి సింహాసనం మీద ఎక్కి కూర్చుంటాం అన్నమాట. ఎక్కి కూర్చునేటప్పటికి ఈ మైలవరం మహారాజా గారు ఆయన ఆ డ్రామా కండక్ట్ చేయిస్తుంది. అప్పుడు అంటే ఆంధ్ర విశ్వకళా పరిషత్ అని పెట్టాడు ఆయన కండక్ట్ చేయిస్తూ పట్టలేకపోయినాడు. డ్రామా మధ్యలో లేచి స్టేజ్ మీదకి వెళ్ళిపోయి రాజులు సింహాసనం మీదకి ఎలా వెళ్లి కూర్చోవాలి, మెట్లు ఎలా ఎక్కాలి అనేటువంటిది మా పైతరంతో వెళ్ళిపోయింది. ఈ రోజు మళ్లీ మేము వీళ్ళని చూసి నేర్చుకున్నాం అని తన మెళ్ళో ఉన్నటువంటి హారం ఆయన హరిప్రసాదరావు గారి మెళ్ళో వేసి దాన్ని అనుభవ సౌందర్యం అంటారు. అంటే పుట్టుక చేత వస్తాయి కొన్ని లక్షణాలు. భూలి భూసరితోపి అనుభవ సౌందర్య స్త్రీ ఆర్య లిఖిత అంటాడు లక్ష్మణస్వామి సీతాదేవితో. అరణ్యంలో వీళ్లు పడ్డటువంటి పాటలు, సీతని రావణాసురుడు ఎత్తుకుపోయినప్పటి నుంచి అరణ్యంలో రాముడును లక్ష్మణుడు పడ్డటువంటి పాటలు సీతాదేవికి చిత్రపటాల బొమ్మలు వేయించి చూపిస్తూ ఉంటాడు లక్ష్మణస్వామి. ఇది ఉత్తరరామ చరిత్ర అనే నాటకంలో. సీత 9 మాసాలు నిండు చూలాలు, ఇంకా నేడో రేపో ప్రసవిస్తుంది అన్నప్పుడు ఆవిడికి పొద్దుపోక మనస్సు చాలా బెంగగా ఉన్నది. బంధువులంతా కూడాను యజ్ఞానికి వెళ్లిపోయినారు. అందుకని ఆవిడని వినోదనం చేయటం కోసం అని చెప్పి రాముడి పూర్వ చరిత్రాన్ని బొమ్మలు వేయించాడు. ఆ బొమ్మలు వేయించి చూపిస్తూ ఉంటే అక్కడ ఒక చోట చూస్తాడు రాముడు ఇక్కడ కింద పడి ధూళి అంతా శరీరాన్ని కొట్టుకుంటూ గొంతెత్తి ఏడిచాడు అని చూపించాడు సీతాదేవి కోసం పంపా సరస్సు దగ్గర. అక్కడ చెబుతాడనమాట, ఏమిటి అనుభవ సౌందర్య మాత్ర విశేష స్త్రీ భూసరిత సర్వాంగ. దుమ్ము కొట్టుకుని శరీరం అంతా ఉన్నప్పటికీ కూడా పుట్టుక చేత సహజంగా ఉన్నటువంటి ఆ పువ్వులాగా ఉండేవట. ఆ లక్షణంగానే ఉంది. గొంతెత్తి ఏడుస్తున్నాడు. ఆ బొమ్మ వేసేస్తాడు. అంటే కొంతమంది దుఃఖిస్తున్నప్పుడు కూడా వాళ్ళు వికృతాకారాలు ఉండవు మొహంలో, సహజంగా ఉంటాయి. కొంతమంది నవ్వుతున్నా ఏడుస్తున్నట్టు అంటే పుట్టుక చేత ఉన్నటువంటి లక్షణాలు అవి రూపం అంటే మొట్టమొదటి. లావణ్యం అంటే వయస్సుతో వచ్చేటువంటిది. తర్వాత బలం. అంటే రోడ్డు మీద ఎవరన్నా 2-3 అటాక్ ఇచ్చారనుకోండి, 2-3 పచ్చడి చేసేవాళ్ళు ఉన్నారు. అది బలం ఉంటుంది. 2-3 ఎలా విడిగొట్టాడు, ఆశ్చర్యం. ఇప్పటికి కూడా అటు మా పల్నాడు కనుక వెళ్ళినట్లయితే గుంటూరు దగ్గర నుంచి బయలుదేరి ఈ గురజాల, రెంటచింతల, మాచర్ల అటుపక్క విలేజెస్ లోకి వెళ్ళినట్లయితే ఏదైనా అవసరం వచ్చినట్లయితే చేతిలో కర్ర ఉంటే 4-5 లాగి అవతల పరిచి ఎముకలు విరగొట్టేస్తారు. ఉట్టి కర్ర చాలు. వాళ్ళని అటాక్ చేసి బతికిన వాడు ఉండడు సామాన్యంగా 10-12 మంది అయితే తప్ప. 10-12 మంది అయినా సరే అలాగా వాళ్ళని తరువుకుంటూ నెట్టుకుంటూ దెబ్బలు తింటూ వచ్చి పక్క ఏదో ఒక ఊళ్ళోకి లాక్కొస్తారు. అక్కడ తెలివితో పడిపోతాడు. కానీ 3-4-5 దాకా ఏం ఠోకాలేదు. పల్నాడులో మగవాడే కాదు, ఆడది 3 మగవాళ్ళని కొడుతుంది. పల్నాడు వాళ్ళని తేడా వచ్చినట్లయితే అంత ఉంటారు ఒక్కొక్కళ్ళు. గడ్డిమోపు వాళ్ళు మోసుకొచ్చినటువంటి గడ్డిమోపు 3 మగవాళ్ళు సాయం బట్టి మోసుకెళ్ళారు.
దాన్ని బలం అంటారు. అంతేగాని టానికులు పుచ్చుకుంటే వచ్చేది అది లేదు, పుట్టుకతో ఉంటుంది అది బలం. బలమును తర్వాత వజ్ర సంహననం, ఇక్కడ తప్పు అనువాదాలు చేశారు, జాగ్రత్తగా ఉండాలి. వజ్రాన్ని సంహననం అంటే ఏంటి? కొట్టడం, కొడితే ముక్కలైపోతుంది కానీ తప్పు, ఆ అర్థం రాసుకోకండి. వజ్రాన్ని కొడితే ముక్కలు అవ్వదు, వజ్రాన్ని ఏది పెట్టి కొట్టినా అవతలకే ముక్కలు అవుతుంది. సంహననం అంటే ఏమిటి? కూర్పు. వజ్రం ఉంగరంలోనో దేంతోనో వేయిస్తే దాని చుట్టూ ఉన్నటువంటి రేఖలు ఉంటాయి చూడండి, వాటి కూర్పు ఎలా ఉంటుంది? లేదా ఎండలోనో ఎక్కడో పెడితే అది గోడ మీద పడుతూ ఉంటే దాని ఇంద్రధనుస్సులో కూర్పు ఎలా ఉంటుంది? అలాంటి కూర్పు ఉంటుంది అవయవాలు ఒకదానికి ఒకటి. అది వజ్ర సంహననం అంటే డైమండ్ లో ఎట్లా ఉంటాయో లైన్స్, వీడి శరీరంలో అట్లాగా లైన్స్ చక్కగా తీర్చిదిద్దినట్లుగా ఉంటాయి అన్నది. సుశిరా సులలాట సువిక్రమ, రామాయణంలో వాల్మీకి చెప్పాడు. శిరస్సు ఎలా ఉండాలి, సులలాట లలాటం ఎలా ఉండాలి, ఈ రెండు చూస్తే వాడు ఎంత విక్రమం ఉన్నదో తెలుస్తుంది. తెలియకుండా రాముడితో కలబడ్డవాడు దెబ్బతినేస్తాడు. చూసుకోకుండా రాముడి మీదకి వచ్చారు. ఏది గాడిద, కుక్క అంటే కరుడు, దూషణుడు మొదలైన వాళ్ళు, వాళ్ళ పేర్లు కూడా అట్లాగే ఉన్నాయి. కరుడు అంటే గాడిద అంటే పిల్లలు పుట్టిన బతకపోతే పెట్టుకుని ఉంటారు బహుశా ఆ పేరు. కరుడు, దూషణుడు, త్రిశూరుడు వాళ్ళ పేర్లు. వాళ్ళు ముందేమో శూర్పణకు వచ్చి చేయవలసిన రక్తంతా చేసింది. వాడు కొంచెం లక్ష్మణ స్వామి తొందరపడ్డాడో పడలేదో భగవంతుడికి తెలుసు. దాన్ని చేయి చేసుకుని ముక్కు తేలి దగ్గర అవతల పడేశాడు. అవతల పోయి బాబుతో చెప్పుకోమన్నాడు. అనేటప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్లి గోల పెట్టింది. గోల పెడితే ఒక గంటన్నర వరకు అసలు విషయం ఏమిటో వాళ్ళకి తెలియదు. ఏమిటి ఈ ముఖం ఏమిటి, ఈ ముక్కులేమిటి, చెవులేమిటని వాళ్ళు గోల అనేటప్పటికి ఆవిడ హోరు మన ఏడుస్తుంది చెప్పదు. ఎందుకు ఏం జరిగింది అంటే ఆవిడ కరుణం అన్నది. చాలా ఎంత కరుణ వయస్సులో ఉన్నారు అని మళ్ళీ ఏడిచింది. అడిగింది చెప్పడంలే, వాడు రామలక్ష్మణులే ఇంకా కనిపిస్తున్నారు ఆ పిచ్చిముండకి. వాడు ఆ కరుడు ఒళ్ళు మడిపోయింది. ముక్కు ఎందుకు పోయింది, చెవులు ఎందుకు పోయింది, కరుణ